నాకు టీబీ జబ్బు వచ్చింది. 3 నెలల నుంచి మందులు వాడుతున్నాను. ఈ 3 నెలల నుంచి సెక్స్కి దూరంగా ఉంటున్నాను. నేను సెక్స్లో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? ఎప్పటిదాకా దూరంగా ఉండాలి? టీబీ జబ్బు వచ్చిన వాళ్ళు మందులు వాడుతుంటే నెల 2 నెలలకి ఇన్ఫెక్టివిటీ పోతుంది. అంటే రెండో వాళ్ళకి రోగాన్ని కలిగించేటి గుణం ఆ వ్యాధికి పోతుంది. అంచేత 2 నెలలు అయిపోయింది కనుక 3 నెలలు అయిపోయింది కనుక చక్కగా సెక్స్లో పాల్గొవచ్చు. ఏమవుతుంది? టీబీ జబ్బు సెక్స్ ద్వారా సంక్రమించదు. ఆ దగ్గర వల్ల డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ దగ్గితే ఆ దగ్గు ద్వారా వస్తుంది. అదే టీబీ జబ్బును దగ్గుతున్నప్పటికీ ఆ దగ్గులోంచి ఆ క్రిములు రావు. దగ్గుతో మామూలుగా ఏది క్రిములు వస్తాయన్నమాట. దగ్గుతో ఆ క్రిములు బయటకు వచ్చి రెండో వాళ్ళకి వ్యాధి కలిగిస్తాయి. ఆ ఇన్ఫెక్టివిటీ అనే ఆ వ్యాధి ఇంకోటి వ్యాధి కలిగించే గుణం మాత్రం 1 or 2 months లేకుండా పోతుంది. 2 months ఇప్పుడు అయిపోయింది కనుక అసలు ఉండదు. మామూలుగానే సెక్స్లో పాల్గొవచ్చు. ఒకవేళ ఇంకా దగ్గుతే భయంగా ఉంటే ఆ సెక్స్లో పాల్గొడు నోటికి గుడ్డ అడ్డం కట్టుకొని, ఇప్పుడు ఎలా అయితే మనకి ఎట్లా కరోనా టైం వచ్చాక అందరికీ మాస్కులు అలవాటు అయిపోయాయి కదా, అంచేత మాస్క్ కట్టుకుని సెక్స్లో పాల్గొవచ్చు. సెక్స్కి దూరంగా ఉండాల్సిన పనిలో సెక్స్ శుభ్రంగా పాల్గొవచ్చు. ఏ రకంగా కూడా రాదు. సెక్స్ ద్వారా మాత్రం టీబీ జబ్బు రాదు. అంచేత అది ఏ రకంగా టీబీ అనేది లంగ్స్కనే కాదు, పేగులో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, లింఫ్ నోడ్స్కి రావచ్చు, దేనికైనా రావచ్చు టీబీ జబ్బు. ఏదేవుడికి సెక్స్ ద్వారా మాత్రం టీబీ అంటే క్షయ వ్యాధి సంక్రమించదు కనుక నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.